టెక్నాలజీ రంగంలో డేటా సెంటర్ల ఏర్పాటులో విశాఖపట్నం బెస్ట్ డెస్టినేషన్. వ్యాపార నిర్వహణ ఖర్చు కూడా మిగిలిన నగరాల కంటే చాలా తక్కువగా ఉంటుంది. పెట్టుబడులు ఒప్పందాలే కాదు, గ్రౌండింగ్ లో కూడా ముందున్నాం. విశాఖపట్నంలో అదానీ వాళ్ళు వచ్చి డేటా సెంటర్ అనేది పనిది పెడతా ఉన్నారు. సబ్మరైన్ కేబుల్ తీసుకొచ్చి, సింగపూర్ నుంచి సబ్మరైన్ కేబుల్ తీసుకొచ్చి డేటా సెంటర్ ఇస్ బీయింగ్ ఇనిషియేటెడ్. వర్క్స్ ఆర్ హ్యాపెనింగ్ నౌ. పనులు జరుగుతూ ఉన్నాయి. మొన్న నేను పోయి ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా నేను స్టార్ట్ చేసి వచ్చిన. నేను వాళ్ళ ఇనాగ్రేషన్ వాళ్ళ ఓపెనింగ్కి నేనే పోయినా. ఇంతకుముందు చూడని విధంగా జరుగుతూ ఉన్నటివి ఇవన్నీ. వైజాగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. వైజాగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. వైజాగ్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆంధ్ర రాష్ట్రంలో ఏ సిటీలోనూ లేదు. అక్కడ ఉన్న ఆల్రెడీ ఉన్న రోడ్స్ కానీ, ఆల్రెడీ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అక్కడ ఉన్న ఆల్రెడీ ఉన్న కాస్మోపాలిటన్ కల్చర్ కానీ, ఆల్రెడీ అక్కడ ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడ లేదు. అక్కడ మనం పోయి ఎప్పుడైతే ఓనర్షిప్ తీసుకుంటామో అక్కడ ఆటోమేటిక్లీ నువ్వు ఒక సచివాలయం కట్టడం మొదలు పెడితే, ఒక సెక్రటేరియట్ అక్కడ కట్టడం మొదలు పెడితే, ఓనర్షిప్ తీసుకోవడం మొదలు పెడితే, నా మనసులో కూడా 2-3 ఐకానిక్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. ఒక నెవర్ సీన్ బిఫోర్ కన్వెన్షన్ సెంటర్ కట్టాలి, నెవర్ సీన్ బిఫోర్ ఒక స్టేడియం కట్టాలని, నెవర్ సీన్ బిఫోర్ ఒక సెక్రటేరియట్ కట్టాలని, ఆల్ ఐకానిక్ బిల్డింగ్స్ కట్టాలి. ఇవన్నీ ఎప్పుడైతే రియాలిటీలోకి వస్తాయో ఏమవుతుందనంటే వైజాగ్ గురించి మాట్లాడడం మొదలు పెడతారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఒక ఐకానిక్ సెక్రటేరియట్, ఒక ఐకానిక్ కన్వెన్షన్ సెంటర్, ఒక ఐకానిక్ స్టేడియం విత్ ఇంటర్నేషనల్ ఎయిర్. ఇప్పుడు ఆటోమేటిక్లీ ఇవన్నీ పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు కూడా కాదు. నేను చెప్పేటన్నీ చాలా చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లే. ఒక బిల్డింగ్ కట్టడానికి పెద్ద మరీ ఏమేమో జరిగిపోతుందనే పరిస్థితి ఏం లేదు. ఇవన్నీ చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లతోనే ఐకానిక్ బిల్డింగ్స్ కట్టచ్చు. ఈ పక్కన 40-50 వేల ఎకరాలు ఉంది కదా. నేను చెప్పేది ఏమిటంటే వైజాగ్ ఇస్ ఆల్రెడీ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఆంధ్ర. దానికి బూస్ట్ ఇస్తే నువ్వు కాంపిటీషన్ చేసేది హైదరాబాద్తో, నీ కాంపిటీషన్ చెన్నైతో, నీ కాంపిటీషన్ బెంగళూరుతో. ఎప్పుడు ఈ పరిస్థితి వస్తుందనంటే నువ్వు వైజాగ్ను ఆ థ్రస్ట్ ఇస్తే అప్పుడు ఈ వైజాగ్ విల్ స్టార్ట్ కంపీటింగ్ విత్ దీస్ పీపుల్. ఎప్పుడైతే వైజాగ్ వెన్ ఇట్ స్టార్ట్స్ కంపీటింగ్ విత్ చెన్నై, బెంగళూరు అండ్ హైదరాబాద్, అప్పుడు ఏమవుతుందనంటే మీరు అంటా ఉన్న ఈ వైట్ కాలర్ జాబ్స్, ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ ఇవన్నీ ఇంకా ఎక్కువ వస్తాయి. ఎందుకనంటే ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? వన్ ఇట్ ఈస్ అ సిటీ. ఆ సిటీ అనేది నువ్వు అమరావతిలో పెడితే ఎప్పటికీ జరగదు. అది ఇట్స్ అ బ్యారన్ ల్యాండ్, ఇట్స్ అ డ్రీమ్ చేసింగ్. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా రాష్ట్రంలో బిగ్గెస్ట్ సిటీ ఈజ్ వైజాగ్. దీంట్లో మనం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే కడతా ఉన్నామో అది, ఉత్తరాంధ్రకు సంబంధించి శ్రీకాకుళంలో వచ్చే ఆ పోర్టు, ప్లస్ మనం విశాఖపట్నం మీద ఫోకస్ పెడుతూ దాని మీద ఎప్పుడైతే అక్కడ ఫోకస్ వస్తుందో అప్పుడు 10 సంవత్సరాల తర్వాత మనకు తెలియకుండానే విశాఖపట్నంలో ఎంతో అభివృద్ధి జరిగి హైదరాబాద్కు, బెంగళూరుకు, చెన్నైకి కాంపిటీషన్లోకి వెళ్ళిపోతున్నది. వెరస్ అమరావతి అనేది సోకాల్డ్ అమరావతి అనేది ఇది విజయవాడలోనూ లేదు, గుంటూరులోనూ లేదు. 40 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ విజయవాడ, 40 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ గుంటూరు. ఇందులో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, వాటరు, ఎలక్ట్రిసిటీ, సీవేజ్, ఇటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడానికి, బిల్డింగుల గురించి నేను మాట్లాడడం లేదు, మిగతాటి చెప్తున్నా. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడానికే ఎకరాకు 2 కోట్లు అవుతుందని వీళ్ళే లెక్కలు కట్టి డిపిఆర్లు ఇచ్చారు. 50,000 ఎకరాలు అంటే ఇంటూ 2 కోట్లు అంటే 1,00,000 కోట్ల రూపాయలు. అది ఈరోజు 1,00,000 కోట్లు. ఇది ఈ 1,00,000 కోట్లు పెట్టేసరికి ఈ 15 ఏళ్ళలో 20 ఏళ్ళు అవుతుంది. ఈ 15 ఏళ్ళకు 20 ఏళ్ళకు ఈ 1,00,000 కాస్త ఈ 15 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు అవుతుంది. ఇట్స్ ఆల్వేస్ గోయింగ్ టు బి ఎ డ్రీమ్ చేసింగ్. ఓకే, ఇక ఉపాధి అవకాశాల గురించి మనం మాట్లాడదాం. గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి మీరు పదే ప్రసంగాల్లో మీరు ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్తున్నారు, గ్రామ సచివాలయాలు పెట్టాం, 2.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నట్టు. కానీ నేరుగా ప్రభుత్వ ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చారు? ప్రైవేటు ఉపాధి కల్పన అసలు రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో జరిగిందా? జరిగితే ఎంత జరిగింది? ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ. ప్రతి విషయంలోనూ కూడా దెర్ ఇస్ అ రికార్డ్. ఆ రికార్డ్ హెస్ బీన్ క్రియేటెడ్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు అని అంటే 32,000. ఇట్స్ ఎ డేటా. మన హయాంలో ఉద్యోగాలు ఎన్ని ఇచ్చాము అని అంటే రాష్ట్రంలో
మనం అధికారంలోకి రాక మునుపు వరకు రాష్ట్రంలో ఉన్న మొత్తం ఉద్యోగాలు ఎన్ని అంటే 4 లక్షలు. మనం వచ్చిన తర్వాత అడిషనల్గా ఇంకొక 2,31,000 ఉద్యోగాలు ఇచ్చారు. వీళ్ళంతా మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నారు. గ్రామ సచివాలయాల్లోనే దాదాపు 1,35,000 మంది మన పిల్లలు కనిపిస్తూ ఉన్నారు. మన హాస్పిటల్స్లో 54,000 పీపుల్ హ్యావ్ బీన్ రిక్రూటెడ్. యు నో స్పెషలిస్ట్ హాస్పిటల్స్లో నేషనల్ యావరేజ్ చూస్తే స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ నేషనల్ యావరేజ్ 61%. మన రాష్ట్రంలో గవర్నమెంట్ హాస్పిటల్స్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత ఎంతో తెలుసా? కేవలం 3.95%. ఆ స్థాయిలో ప్రతి రంగంలోనూ కళ్ళెదుటే కనిపిస్తూ రిక్రూట్మెంట్ చేసిన నెంబర్స్ ఇవి కాక మేజర్ డెవలప్మెంట్ కమ్స్ ఫ్రమ్ ఎంఎస్ఎంఈ సపోర్ట్. ఈ ఎంఎస్ఎంఈస్ మీద మనం పెట్టినంత ఫోకస్ నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ కైండ్ ఆఫ్ ఫోకస్ పెట్టిన పరిస్థితి ఎప్పుడూ లేవు. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ను ఇవ్వకపోతే, ఇది హ్యాండ్ హోల్డింగ్ చేయకపోతే వీళ్ళెవరూ తట్టుకోలేరు. ఇంతకుముందు గాలి కుదిరేసిన పరిస్థితి నుంచి ఆ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అన్నీ కూడా కోవిడ్ టైంలో మనం ఇచ్చి, కోవిడ్ టైంలో వీళ్ళందరినీ కూడా ఆదుకోవడం వల్ల వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెరిగి ఎంఎస్ఎంఈ సెక్టర్ ఈరోజు రాష్ట్రంలో ఒక బూమ్ అయింది. ఒక్కొక్క ఎంఎస్ఎంఈలో దాదాపుగా కనీసం 10 మంది ఇట్ విల్ ఎంప్లాయ్. ఈరోజు ఎంఎస్ఎంఈల ద్వారానే మనం వచ్చిన తర్వాతనే అడిషనల్గా ఒక 20 లక్షల మందికి ఉపాధి దొరికింది. 20 లక్షలు? ఎస్. 5 సంవత్సరాలు? ఎస్. 2 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్స్ ఇంటూ 10 మంది వేసుకున్నా కూడా యూఆర్ టాకింగ్ అబౌట్ 20 లక్షల మంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్. అండ్ యూనో, పెట్టుబడులు చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు హయాంలో ఎంత పెట్టుబడులు వచ్చినాయి, మన హయాంలో ఎంత పెట్టుబడులు వచ్చాయి. చంద్రబాబు నాయుడు హయాంలో దాదాపుగా 30 చిల్లర వేల కోట్లు వస్తే ఇప్పుడు 1,00,000 చిల్లర కోట్లు వచ్చినాయి పెట్టుబడులు. ఇవన్నీ కనిపిస్తూ ఉన్న ఆస్పెక్ట్స్ అయినా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రజని, గ్రోత్ అనేది ఏంది, గ్రోత్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది. మొత్తం గవర్నమెంట్ ఉద్యోగాలు 4 లక్షలు ఉంటే మా ప్రభుత్వం రానంత వరకు మేము ఇంకొక 2,31,000 ఉద్యోగాలు ఇచ్చినామనంటే చాలా బాగా ఇచ్చినామని చెప్పుకునే పరిస్థితి. ఎందుకంటే 50% గవర్నమెంట్ ఉద్యోగాలు యాడ్ చేసినాం. అంతవరకు ఉన్నంతవరకు అంటే దశాబ్దాలుగా ఉన్నదానికి మేము ఇంకొక 2,31,000 యాడ్ చేసేసరికి 50% అడిషన్. మేజర్గా ఉద్యోగాలు వచ్చేది ఎక్కడ అంటే ఎంఎస్ఎంఈస్ ద్వారా వస్తుంది. రెండోది సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్. సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్ అనేది గ్రోత్ను డ్రైవ్ చేస్తాయి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్ అంటే ఎవరు? రైతులు. 62% ఆఫ్ ది వర్క్ ఫోర్స్ కమ్స్ ఫ్రమ్ అగ్రికల్చర్.